చికెన్ నైట్ తీసుకొచ్చి చికెన్కి పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, పెరుగు, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, ధనియా పౌడరు, హోల్ గరం మసాలా అన్నీ కలిపి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. కలిపి హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా, అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి, తోక మిరియాలు, ధనియా పౌడరు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి వేయించి గరం మసాలా చేసుకోవాలి. బియ్యానికి చికెన్కి సరిపోను ఆయిల్ పోసుకోవాలి. దీంట్లోనే ఉల్లిపాయలు వేయించేటప్పుడే దానికి సరిపోయిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. హాఫ్ కేజీ బాస్మతి బియ్యానికి హాఫ్ కేజీ చికెన్. ఇవి బాగా రెడ్గా కావాలి. హాఫ్ కేజీ చికెన్ దమ్ బిర్యానీకి ఈ ఆయిల్ సరిపోతుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కానీ డాల్డా కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా రెడ్గా వేగాలి. ఇలా నూనెలో ఇట్లా రెడ్గా వేయించాలి. ఈ ఉల్లిపాయ ఆయిల్ చికెన్కి పట్టించి బిర్యానీ చేయాలి. వాటర్ మసులుతూ ఉంటే ఈ అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేయాలి. ఇది 70% ఉడకాలి. దీనికి చికెన్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ నైట్ 70% ఉడికించుకున్న రైస్, ఎర్రగా వేయించిన ఆయిల్, పుదీనా, కొత్తిమీర, చికెన్కి సరిపోను ఉప్పు ఫస్టే కలిపినాం. ఇప్పుడు ఈ అన్నానికి సరిపోను ఉప్పు, కొద్దిగా పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పాలతో కలిపి ఇలా చిలకరించాలి. కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా హోల్ గరం మసాలా, మిగతా అన్నం కూడా వేసేసి ఇలా మిగిలిన అన్నీ వేసేసి ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ పైన వేయచ్చు. మిగిలిన కొత్తిమీర, పుదీనా, మిగిలిన గరం మసాలా, పాలు, కొద్దిగా వాటర్, కొద్దిగా పైన నిమ్మరసం, ఒక నిమ్మకాయ, బాయిల్ చేసిన ఎగ్ ఇలా పైన పెట్టేసి మైదా పిండి ఇలా కలుపుకొని ఇలా గిన్నె చుట్టూ మైదా పిండి ఇలా గిన్నె చుట్టూ మూత పెట్టి ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టాలి. 30 minutes సిమ్లో, చాలా స్లో చేయాలి స్టవ్ని. చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడ బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మా వీడియోస్ మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.